రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ గురించి మాట్లాడాలి. దిస్ ఈజ్ కమింగ్ అండి. మొన్నటి నుండి జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తూ ఉంటే ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళే ఇది చేయించారు అనే ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ బ్లాస్ట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ బ్లాస్ట్ జరగడానికి ఒక రోజు ముందు 2900 కిలోల ఆర్డిఎక్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి. 350 కేజీల అమోనియం నైట్రేట్ హర్యానా యొక్క ఫరీదాబాద్లో దొరికిందండి. ఢిల్లీ కార్ బ్లాస్ట్ యొక్క నంబర్ ప్లేట్ హర్యానా రాష్ట్రానికి చెందినది. ఈ ఒక్క ఆధారం సరిపోద్ది కదా, ఇంకా ఎన్నో లింక్స్ ఉన్నాయి, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. పాక్ ఉగ్రవాద సంస్థకు చెందిన 9 మందిని నిన్న అరెస్ట్ చేశారు. వీళ్ళను అరెస్ట్ చేసిన వెంటనే రెడ్ ఫోర్ట్లో బ్లాస్ట్ జరిగింది. ఈసారి ఉగ్రవాద దాడి చేసింది చదువులేని మూర్ఖులు కాదు, 500 రూపాయల కోసం రాళ్లు విసిరే పోకిర్లు కాదు, వైట్ కాలర్ టెర్రరిస్టులు చేసిన ఉగ్రవాద దాడిది. దిస్ ఈజ్ అన్ వైట్ కాలర్ బయోవార్. ఢిల్లీ కార్ బ్లాస్ట్ అనేది రసాయన యుద్ధం. అన్ని విషయాల్లో డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ ఈ బ్లాస్ట్ ఎప్పుడు ఎలా జరిగింది అనేది మాట్లాడుకోవాలి. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావడం లేదు. నవంబర్ 10వ రోజు 6:50 ఓల్డ్ ఢిల్లీ చాందనీ చౌక్ ఏరియాలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 దగ్గర కార్స్ అన్ని స్లోగా వెళ్తున్నాయి, ట్రాఫిక్ ఉంది. చాలామంది ప్రజలు గుమికూడారు. రెడ్ ఫోర్ట్ అనేది టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి చాలామంది ఉన్నారు. హ్యుండై i20 కార్ ఇదే సమయంలో పేలిపోయింది. ఐ విట్నెసెస్ ప్రకారం బ్లాస్ట్ చాలా పవర్ఫుల్గా ఫైర్ బాల్స్ ఒక లావాలాగా వచ్చిందంట. ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు, 20కు పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఢిల్లీ పోలీస్ ఎన్ఎస్జీ సైతం రంగంలో దిగింది. హోమ్ మినిస్టర్ అమిత్ షా స్పాట్కు చేరుకున్నారు. ఈ బ్లాస్ట్ను కల్లారా చూసిన వ్యక్తి ఏమంటున్నాడు అంటే, బ్లాస్ట్ యొక్క ఒత్తిడికి భూమి అదిరిందంట. और तो पता नहीं किसी तरह की कोई आवाज आपने सुनी? बहुत जोर आवाज आई, बिल्डिंग खिड़की हिल गई, खिड़की हिल गई. आपका घर कितना दूर है? చుట్టూ ఉన్న కార్స్లో కూడా అగ్గి అంటుకుంది. ఎలక్ట్రిక్ రిక్షాలు తగలడిపోయాయి. 2 నుండి 3 కార్లు పేలిపోయాయి. 25 నుండి 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల యొక్క సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ పోలీసులు ఏమంటున్నారు అంటే, ఈ బ్లాస్ట్ వల్ల స్ప్లింటర్స్ లేదా ప్యాలెట్స్ బయటికి రాలేదు. బ్లాస్ట్ అయినప్పుడు కార్టర్ లాంటి పొగ పైకి లేవలేదు. ఇది ఐఈడి బ్లాస్ట్ కాదేమో, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఎవరు కంక్లూజన్స్కు రావద్దు, సీసీటీవీ ఫుటేజెస్ను చెక్ చేస్తున్నాము, ఇంటరాగేషన్స్ చేస్తున్నాము అని చెప్పారు. అయితే ఈ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ జరగడానికి ముందు కొన్ని ఈవెంట్స్ జరిగాయి. ఆ ఈవెంట్స్ను సరిగ్గా గమనిస్తే ఈ బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆధారాలు లేవు, జస్ట్ స్పెక్యులేషన్స్ మాత్రమే. బ్లాస్ట్కు పాసిబుల్ రీజన్ నంబర్ 1, నేను చెప్పే పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నవంబర్ 6 రోజు జమ్మూ కాశ్మీర్ పోలీస్, యూపీ పోలీసులు ఇద్దరు కోఆర్డినేటెడ్గా ఒక ఆపరేషన్ చేసి ఉత్తరప్రదేశ్ సహరన్పూర్లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతేర్ను అరెస్ట్ చేశారు. డాక్టర్ అహ్మద్ రాతేర్ను ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఇతను మసూద్ అజర్ యొక్క జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క పోస్టర్స్ను శ్రీనగర్లో అంటించాడు. భారత్లో చదివి, భారత్లో పుట్టి, ఇక్కడి ట్యాక్స్ పేయర్స్ డబ్బును ఎంజాయ్ చేస్తూ ఇతను చేసే పని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు సపోర్ట్ చేయడం. డాక్టర్ అహ్మద్ రాతేర్ అనంతనాగ్ జమ్మూ కాశ్మీర్కు చెందినవాడు. జైష్కు సపోర్ట్ చేసినందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇతన్ని ఫాలో అయ్యారు. నవంబర్ 6 రోజు యూపీ పోలీసుల సహాయంతో ఇతన్ని అరెస్ట్ చేశారు. డాక్టర్ అహ్మద్ రాతేర్ను బాగా ఇంటరాగేట్ చేస్తే ఇతను డాక్టర్ ముజంబిల్ అహ్మద్ గనీ యొక్క పేరు బయటకు పెట్టాడు. డాక్టర్ ముజంబిల్ అహ్మద్ గనీ అల్ ఫలా యూనివర్సిటీలో టీచర్గా, జమ్మూ కాశ్మీర్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్సిటీలో టీచర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఫరీదాబాద్ యొక్క దౌజ్ విలేజ్లో నివసిస్తున్నాడు. హర్యానా పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్గా ముజమ్మిల్ ఇంటికి నవంబర్ 9 రోజు అంటే మొన్న చేరుకున్నారు. ముజమ్మిల్ ఇంట్లో 350 కిలోల అమోనియం నైట్రైడ్ దొరికింది. ఈ అమోనియం నైట్రైడ్స్తో బాంబ్స్ అండ్ ఐఈడీస్ను తయారు చేస్తారు. పాసిబుల్లీ ఢిల్లీ కార్ బ్లాస్ట్లో కూడా అమోనియం నైట్రైడ్నే వాడి ఉంటారు. డాక్టర్ ముజంబుల్ ఇంట్లో 47 రైఫిల్స్, కలాష్నికోవ్స్, పిస్టోల్స్, 20 టైమర్స్ దొరికాయి. టైం బాంబ్స్కు పెట్టే టైమర్స్ దొరికాయి. ఒక డాక్టర్ దగ్గర సెటోస్కోప్ ఉంటుందా లేదా అమోనియం నైట్రేట్ ఉంటుందా? టైమర్స్ ఎందుకున్నాయి? డాక్టర్ ముజంబిల్ను ఇంటరాగేట్ చేస్తే టెర్రర్ నెట్వర్క్ మొత్తాన్ని బయటపెట్టాడు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దిస్ ఈజ్ అన్ వైట్ కాలర్ టెర్రరిజం.
డాక్టర్ ముజంబిల్ గర్ల్ ఫ్రెండ్ షహీన్ షహీద్ను అరెస్ట్ చేశారు. ఈవిడ లక్నోలో డాక్టర్గా పనిచేస్తున్నారు. ఈమె మామూలు కిలాడి కాదు. ఈమె స్విఫ్ట్ డిజైర్ కారులోనే ఆయుధాలను సరఫరా చేశారు. ఈవిడ్ని పట్టుకున్న తర్వాత ఈ కుట్ర వెనుక గజ్వాత్ ఉల్ హింద్ అనే కాశ్మీరీ ఉగ్రవాద సంస్థ ఉంది అనేది కనుక్కున్నారు. More news coming in. Well, we have details of another lady doctor in the dock of police investigation. The assault weapon recovered has been recovered from the vehicle of a woman doctor. The doctor in question is now in Jammu and Kashmir and is being interrogated by the Jammu Kashmir police. గజ్వాత్ ఉల్ హింద్ అంటే ఏంటో తెలుసా? కాశ్మీర్లో షరియా చట్టాన్ని తీసుకురావడానికి, మన రాజ్యాంగాన్ని తొక్కడానికి, ఆర్టికల్ 370ను చంపడానికి ఉగ్రవాద సంస్థ పనిచేస్తోంది. ఆ తర్వాత షోపియాన్లో క్లర్క్ అయిన మౌల్వీ ఇర్ఫాన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జమీర్, ఆరిఫ్, నిసార్ ఇలా దాదాపు 7 మందిని అరెస్ట్ చేశారు. డాక్టర్ ముజంబిల్ అని ఇతని గర్ల్ ఫ్రెండ్ షహీన్ షహీద్ అరెస్ట్ అయిన తర్వాత ప్రతీకార చర్యగా నిన్న 6 గంటల 45 నిమిషాలకు ఉగ్రవాద దాడి రెడ్ ఫోర్ట్లో జరిగింది. మెయిన్ హెడ్ను అరెస్ట్ చేసినందుకే రెడ్ ఫోర్ట్లో దాడి జరిగి ఉంటుంది. డాక్టర్ అహ్మద్ సయ్యద్ అనే 35 ఏళ్ల డాక్టర్. చైనాలో ఇతను ఎంబీబీఎస్ను కంప్లీట్ చేశాడు. ఇతను అహ్మదాబాద్కు నవంబర్ 9th రోజు వెళ్తాడు. డాక్టర్ అహ్మద్కి కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఫలానా డాక్టర్ అహ్మద్ అహ్మదాబాద్కు చేరుకుంటున్నాడు అనే విషయం యాంటీ టెర్రరిజం స్క్వాడ్కు వెళ్తుంది. ఏటీఎస్ రంగంలో దిగుతుంది. టీమ్స్ లాగా విడిపోతారు. ఇతని కోసం మాటు వేస్తారు. ఇతను అహ్మదాబాద్లోని ఒక టోల్ ప్లాజాలో దొరుకుతాడు. ఇతని బండికి తెలంగాణ నంబర్ ప్లేట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఇతన్ని బండిని పట్టుకుంటారు. ఇతన్ని అరెస్ట్ చేస్తారు. ఇతని బ్యాగ్ లోపల ఒక వ్రాప్డ్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ను ఓపెన్ చేస్తే 3 గ్లాక్ పిస్టల్స్, ఒక బ్యారెట్, 30 రౌండ్ బుల్లెట్స్ ఉంటాయండి. ఇతను డాక్టర్. ఇతను ఏదైనా నాకు నిజంగా అర్థం కావడం లేదు. డాక్టర్ దగ్గర ఏముండాలి? డాక్టర్ దగ్గర పిస్టల్స్ ఉన్నాయి. ఇతన్ని ఇంటరోగేట్ చేస్తే ఇతను వేరే కథనే ఇతనిది. ఇతను ఏం చేస్తున్నాడు అంటే కాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆముద విత్తనాల్లో నూనెను బయటకు తీసి దాంట్లో రైసిన్ అనే ఒక పాయిజన్ బయటకు వస్తుంది. ఈ పాయిజన్ను పీలిస్తే లేదా తిన్నా కూడా స్పాట్లోనే చనిపోతారు. ఈ రైజిన్కు విరుగుడు లేదు, యాంటీడాట్స్ లేవు, ఎటువంటి మెడిసిన్స్ లేవు. దీన్ని పీలిస్తే చనిపోతారు అన్నమాట. ఇతని ప్లాన్ ఏంటి అంటే లక్నోలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ పై దాడి చేయాలి, లేదా ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్కు వెళ్లే ఫుడ్లో, వాటర్లో విషాన్ని కలిపి, ఆ రైజిన్ను కలిపి పెద్ద పెద్ద వాళ్ళను చంపడానికి ప్లాన్ చేశాడు. ఢిల్లీ ఆజాద్ నగర్ మార్కెట్లో, అహ్మదాబాద్ మార్కెట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో రైజిన్ను కలిపి సామాన్య ప్రజల్ని చంపడానికి హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ 2 అహ్మద్లు ఉన్నారు. ఒక అహ్మద్ జమ్మూ కాశ్మీర్కు చెందినవాడు. అతని దగ్గర ఆర్డీఎక్స్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. ఇంకొక అహ్మద్ హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఈ ఎంబీబీఎస్ డాక్టర్ రైజిన్ ద్వారా ప్రజల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇతని బ్యాగ్లో 4 కిలోల క్యాస్టర్ ఆయిల్ ఉంది. సో దిస్ మీన్స్ దిస్ ఈజ్ అన్ బయోవార్. సింపుల్గా చెప్తున్నా, వైట్ కాలర్ ఉగ్రవాదులు భారత్ పైన బయోవార్ని ప్రయోగిస్తున్నారు. డాక్టర్ అహ్మద్కు డిగ్రీ చదివే 2 హెల్ప్ చేశారు. ఈ 3 కూడా నిన్ను అరెస్ట్ చేశారు. సో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరిగిపోయింది అనేది ఇక్కడ మీకు తెలుస్తోందా? నవంబర్ 9th and 10th ఈ 2 రోజుల్లో దాదాపు 10 నుండి 11 మంది వైట్ కాలర్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. దీని వెనుక ఏటీఎస్, ఎన్ఐఏ, జమ్మూ కాశ్మీర్ పోలీస్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీస్ వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా పనిచేశారు. యాక్చువల్లీ నిన్న మధ్యాహ్నం నుండే ఏదో పెద్దగా జరగబోతోంది అని చాలామందికి తెలుసండి. నేనే చెప్పాను. ఇక ఎన్ఐఏ, ఎన్ఎస్జీ ఇలాంటి ఇంటెలిజెన్స్ యూనిట్స్కు తెలియదా? నా అనుమానం ఏంటి అంటే ఢిల్లీలో జీపీఎస్ స్పూఫింగ్ చేసింది ఇంటెలిజెన్స్ ఏజెన్సీను తప్పుదావ పట్టించడానికి. మనల్ని డైవర్ట్ చేసి ఏదో పెద్దగా ప్లాన్ చేశారు. ఆ భగవంతుడి దయ వల్ల మనం యాక్చువల్లీ ఈ ముజమ్మిల్ను పట్టుకున్నాం. ఇతని గర్ల్ ఫ్రెండ్ షాహిద్ షెరీన్ని పట్టుకున్నాం. ఈ 2 ఖిలాడీల దగ్గర ఉన్న 20 టైమర్స్ను పట్టుకున్నాం. లేకపోతే 20 వేరు చోట్ల ఏదో పెద్దగా ప్లాన్ చేశారు. జీపీఎస్ స్పూఫింగ్ అనేది జస్ట్ ఒక జిమ్మిక్ మాత్రమే, అటెన్షన్ను డైవర్ట్ చేయడానికి చేసిన ప్లాన్ అనిపిస్తోంది. హైదరాబాద్ డాక్టర్ అహ్మద్కు రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్కు మధ్య లింక్స్ ఏంటి అంటే లింక్స్ గురించి కూడా చెప్తా. డాక్టర్ అహ్మద్ అహ్మదాబాద్కు నవంబర్ 9th రోజే ఎందుకు వెళ్ళాడు? నవంబర్ 9th రోజే డాక్టర్ ముజంబిల్ను, డాక్టర్ అహ్మద్ రాతెర్ను, షహీన్ షెరీన్ను ఇలా అందరినీ అరెస్ట్ చేశారు కదా. సో ఇతను 9th ఎందుకు వెళ్ళాడు అంటే నవంబర్ 9th రోజు పాకిస్తాన్ రాజస్థాన్ బోర్డర్ దగ్గర డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ కొన్ని యుద్ధ ఆయుధాలను లేదా ఎక్స్ప్లోజివ్స్ను
స్మగల్ చేసింది. ఆ పార్సల్ను ఎత్తుకోవడానికే డాక్టర్ అహ్మదాబాద్కు వెళ్ళాడు. నవంబర్ 9th and 10th రోజు ఇతను రైసింగ్ ద్వారా ఆర్ఎస్ఎస్ ఆఫీస్పై దాడి చేసి కమ్యూనల్ గొడవలు తీసుకురావాలి, రేకెత్తించాలి అని చూశాడు. అంటే ఒక పక్క ఢిల్లీలో దాడి చేస్తారు, ఇంకొక పక్క ఆర్ఎస్ఎస్ పై దాడి చేస్తారు. ఈ విధంగా రెండు కమ్యూనిటీస్ మధ్య గొడవలు రేకెత్తించడానికి ప్లాన్ చేశారు. వై నవంబర్ 1st, వై నవంబర్ 4th, వై నవంబర్ 6th, వై నవంబర్ 10th? ఎందుకు నవంబర్ 1st నుండి 10th మధ్యకాలంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మేబీ బీహార్లో నవంబర్ 11th లాస్ట్ ఓటింగ్ ఉంది. బీహార్లో ఎలాగైనా గెలవాలి అని అన్ని పార్టీస్ ట్రై చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఇక్కడి గెలుపు చాలా ముఖ్యం. సో బీహార్ ఎన్నికల్లో గెలవడానికి భారతీయ ప్రభుత్వమే ఇలాంటి దాడి చేయించి పాకిస్తాన్పై నింద వేస్తోంది అని చెప్పి కవరింగ్ చేయడానికి ఈ దాడి చేశారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే ఎన్నికల ముందు ఇలాంటి ఒక దాడి చేసి చూసారా ప్రభుత్వం ఎంత లేజీగా ఉందో. న్యూఢిల్లీ ఇండియా క్యాపిటల్లోనే ఉగ్రవాద దాడి జరిగింది, ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వాన్ని డిస్క్రెడిట్ చేసి ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదైనా చేశారా? సో మేబీ సంథింగ్ నవంబర్ 10th రోజు ఏదో ఉంది. ఈ బ్లాస్ట్ జరగడానికి గల 3వ కారణం ఖాళిస్తానీ ఉగ్రవాదుల ఒక చెయ్యి ఉండి ఉంటుందా? నవంబర్ 10th అనేది హిందువులకు, ముస్లిమ్స్కు, బుద్ధిస్టులు ఎవరికే కానీ ఒక ప్రత్యేకమైన దినం కాదు. అయితే సిక్ మతంలో నవంబర్ 10th రోజు గురు తేజ్ బహదూర్ గారు సిక్ ఫ్రీడమ్ కోసం పోరాటం చేశారు. బాగా రీసెర్చ్ చేస్తే ఖాళిస్తాన్ యొక్క లింక్స్ కనిపిస్తున్నాయి. నవంబర్ 10th అనేది ఫ్రీడమ్ ఫైటింగ్ కోసం జరిగే ఒక ఉద్యమ రోజు. సో వీళ్ళు ఖాళిస్తాన్ అన్న దేశం కోసం ఉద్యమం చేస్తున్నారు కదా, సోకాల్డ్ ఉద్యమం చేస్తున్నారు కదా. సో ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని సెన్సేషనలైజ్ చేయడానికే నవంబర్ 10th రోజు మేబీ ఖాళిస్తాన్ ఈ దాడి చేసి ఉండవచ్చా? బ్లాస్ట్ అన్న కార్ హర్యానా రాష్ట్రానికి చెందినది. హర్యానాలో పంజాబీలు, సిక్కుల యొక్క మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది లింక్ అవుతోంది. 4th రీజన్ బ్లాస్ట్ అయిన కార్ హర్యానా 26. ఈ కారుకు ఓనర్ పుల్వామాకు చెందినవాడు. ఇతని పేరు మొహమ్మద్ సల్మాన్. ఇతన్ని అరెస్ట్ చేశారు. బట్ ఇతను తారిక్ అనే వ్యక్తికి కార్ని అమ్మినట్లు తెలుస్తోంది. దిస్ మీన్స్ క్లియర్గా కార్ వెనక జమ్మూ కాశ్మీర్ యొక్క లింక్స్ ఉన్నాయి. గజ్వాతుల్ హింద్ అనే ఒక ఉగ్రవాద సంస్థ పుల్వామా రాజ్యానికి చెందినదే కాబట్టి డెఫినెట్గా జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులే ఈ దాడి చేశారు. ఈరోజు 7 మంది డాక్టర్స్ను ఇంకా గట్టిగా ఇంటరోగేషన్ చేస్తున్నారు. వీళ్ళు గనక ఈ దాడి వెనక జైషే మొహమ్మద్ ఉంది, ఆసిమ్ మునీర్ ఉన్నాడు అని పేర్లు బయట పెడితే ఆపరేషన్ సింధూర్ను రీస్టార్ట్ చేయగలరు. దీని వెనక పాకిస్తాన్ ఉంది అని తెలిస్తే ఇండియన్ నేవీని ఈసారి రంగంలో దింపాలి. మీద INS విక్రాంత్ను దింపి కరాచీ పోర్ట్ను లేపేస్తే గానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట చెప్పారు, ఇఫ్ వన్ మోర్ అటాక్ ఆన్ ఇండియన్ ల్యాండ్, పాకిస్తాన్ మ్యాప్ను చేంజ్ చేసే సామర్థ్యం మా దగ్గర ఉంది, అన్ని విధాలుగా మేము రెడీగా ఉన్నాము అన్నారు. అయితే దీని వెనక పాకిస్తానే ఉంది అనే ఆధారాలు ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే మన ఇండియన్ డాక్టర్స్, టీచర్సే ఈ దాడికి పాల్పడ్డారు కాబట్టి డెఫినెట్గా ఇండియన్ యాంగిల్లోనే దీన్ని చూస్తారు. 350 కిలోల అమ్మోనియం నైట్రేట్తో IEDస్ను తయారు చేసుకున్నారు కాబట్టే, హోమ్ మేడ్ బాంబ్స్ను తయారు చేశారు కాబట్టే పోలీసులు చెప్పినట్లు స్ప్లింటర్స్ కానీ ఆ బాంబ్లో వుడ్స్, గ్లాసెస్ అవేమీ బయటకు రాలేదు. స్ప్లిట్టర్స్ అంటారు కదా, బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు చిన్న చిన్న మెటల్ పీసెస్ బయటకు వస్తాయి, ఆ పీసెస్ బయటికి రాలేదు. సో దీన్ని బట్టి ఈ డాక్టర్సే ఈ బాంబ్ను తయారు చేసినట్లున్నారు కాబట్టే ఫైర్ బాల్స్ లాగా ఎక్స్ప్లోడ్ అయింది, కార్టర్ రాలేదు. సో ఏదో పెద్దగా జరిగింది. ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు తెలియాలి. 5th రీజన్, గత వారం రోజుల నుండి అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ జరిగాయి. ఢిల్లీ ఫైట్ GPS స్పూఫింగ్ అనేది డైవర్షన్ టాక్టిక్ అనిపిస్తోంది. దాదాపు 1000 ఫ్లైట్స్ ఆగిపోయాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అందరూ ఏదో జరుగుతోంది, ఫ్లైట్స్ను హైజాక్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది అని మన కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైనే పెట్టారు. మెల్లిగా ఇటువైపు నుండి నరుక్కొని వచ్చి 20 చోట్ల బ్లాస్ట్కు ప్లాన్ చేశారు అనిపిస్తోంది. నిన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఎప్పటి నుండో అంటే అక్టోబర్ 9th నుండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వెనక భారత్ ఉంది అని మా పైన నిందలు వేస్తూ వచ్చింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రా తాలిబాన్ వెనక ఉంది అని మా పైన టికెట్ను కట్ చేస్తూ ఉంది. తాలిబాన్ ఇండియాను చూసుకునే ఎగురుతోంది కాబట్టి ఇండియాకు పనిష్ చేయడానికే ఈ దాడి చేశారా అనిపిస్తుంది. మొన్న ఆసిమ్ మునీర్ రాజ్యాంగంలో మార్పులు చేసి ఆర్టికల్ 243ని తీర్చిదిద్దాడు, ఒక కొత్త రోల్ను సృష్టించాడు. ఆ రోల్ పేరు కమాండర్ ఇన్ చీఫ్. ఈ రోల్ ఆసిమ్ మునీర్ తీసుకొని పవర్ మొత్తాన్ని మిలిటరీ వైపు తీసుకువెళ్తున్నాడు. ఆసిమ్ మునీర్ రాజ్యాంగాన్ని మార్చాడు అన్న సందేశంలో జైషే మొహమ్మద్ ఢిల్లీపై దాడి చేశారా?
ఇక పాకిస్తాన్ మొత్తానికి బాబు ఆసిమ్ మునీర్నే మమ్మల్ని ఎవరు ఆపలేరు అనే సంతోషంలో, ఉత్సాహంలో, ఆనందంలో వీళ్ళు ఢిల్లీ పైన అటాక్ చేశారా? సో ఎక్కడో లింక్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఆసిమ్ మునీర్ ఇప్పుడు రాజ్యాంగాన్నే మార్చేశాడు, మిలిటరీ డిక్టేటర్ అయిపోయాడు. ఎవ్వరూ మమ్మల్ని అడగరులే అని చెప్పి దాడి చేశారా? లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ అండ్ సింపుల్ రీజన్ ఏంటి అంటే, రెడ్ ఫోర్ట్ అనేది ఒక టూరిస్ట్ డెస్టినేషన్. కొంతమంది చెప్పినట్లు కార్ బ్లాస్ట్ అయ్యి లేదా బ్యాటరీ బ్లాస్ట్ అయ్యి ఎక్స్ప్లోజన్ వచ్చి ఉంటే అంత పెద్ద ఎత్తున ఎక్స్ప్లోడ్ అవ్వదు, అంత సౌండ్ రాదు, భూమి దద్దరిల్లే విధంగా బ్లాస్ట్ జరగదు. అండ్ టూరిస్ట్ డెస్టినేషన్నే ఎంచుకున్నారు, ఇండియన్ క్యాపిటల్నే ఎంచుకున్నారు. ఇదే ఏరియాలో యుఎస్ ఎంబసీ, ఫ్రాన్స్ ఎంబసీ యొక్క డిప్లొమాట్స్ వెళ్తూ వస్తూ ఉంటారు. ఈ దాడి తర్వాత యుఎస్ ఎంబసీ, ఫ్రాన్స్ ఎంబసీలో హై అలర్ట్ను ప్రకటించారు. సో ఈ విధంగా డెఫినెట్గా వీళ్ళు టూరిస్ట్ డెస్టినేషన్, ఇండియన్ క్యాపిటల్ ఇలా స్ట్రాటజిక్గానే లొకేషన్ సెలెక్ట్ చేసి దాడి చేశారు. సో దెర్ ఈజ్ అన్ యాంగిల్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్. డెఫినెట్గా ఇండియాలో ఉన్న డాక్టర్స్, టీచర్స్, చదువుకున్న వారే వైట్ కాలర్ ఉగ్రవాదులే. ఇంట్లోనే అమోనియం నైట్రేట్ అండ్ ఆర్డీఎక్స్తో ఐఈడీస్ను తయారు చేసి టైమర్స్ ద్వారా బ్లాస్ట్ చేశారు. భారతీయ ప్రధాన నగరాలనే టార్గెట్ చేశారు. ఎక్కడో మనలోనే కొంతమంది కాంప్రమైజ్ అయ్యారు. ఇండియాలో చదివి, ఇండియాలో డిగ్రీ పట్టా పొంది డాక్టర్స్ ఇండియాలోనే ప్రాక్టీస్ చేస్తూ, ఇండియాలోనే చదువుకున్న వాళ్ళే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇక ఏమీ మాట్లాడలేం. ఇది చాలా బాధగా ఉంటుంది. యుద్ధ భూమిలో, బార్డర్స్లో 1000 లక్షల మంది సైనికులు, పాక్ ఉగ్రవాదులు వచ్చినా ఇండియన్ ఆర్మీ అడ్డుకుంటుంది. బట్ ఇంటి లోపల వాళ్ళే వెన్నుపోటు పుడిస్తారు. ఎంత పెద్ద ఆర్మీ కూడా ఏమీ చేయలేకపోతుంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాను. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.